అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ దూరం మమ్మల్ని కలడానికి వచ్చినందుకు. అండ్ సారీ కొంచెం లేట్ అయింది. ఇది ఎప్పుడు వచ్చిన టైమింగ్ ఏదండి, ఎప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు కూడా కొంచెం బెటర్ అనిపిస్తుంటాం. బట్ దట్ పార్ట్ 16వ తారీఖున మా సినిమా ఊరి పేరు భైరవకొండ రిలీజ్ అవుతుంది. 14వ తారీఖు 2 స్టేట్లలో 2 తెలుగు రాష్ట్రాల్లోని 100 చోట్లకు పైగా ప్రీమియర్ చేయాలని మాకు. సో మీ అందరికీ ఈ సినిమాకి ఆల్రెడీ నిజమైన చెప్తున్నాను ఈ పాట ఎందుకు ఇచ్చారు. దాని తర్వాత అమ్మ అమ్మ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. అందుకే తీసుకెళ్లారు, ఎన్నో రీల్స్ చేశారు. మీ అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. ట్రైలర్కి చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు. చాలా ధైర్యంగా బలంగా ఉన్నాం. అందుకే ఒక 2 రోజుల ముందే ప్రీమియర్ చేయడానికి ధైర్యం చేసేస్తున్నాం. సో వ్యాలంటైన్స్ డే అనేది ఎప్పుడో ఒక చిన్న సెలబ్రేటరీ డే కాబట్టి అందరూ బీచ్కే కాకుండా అలాగే మా సినిమా కూడా తీసుకెళ్ళాలని కోరుకుంటారు. సో ఈ సినిమాకి దర్శకుడు విఏఎం గారు నాతో టైగర్ అనే సినిమా చేశాడు. దాని తర్వాత ఎక్కడికి పోతా చిన్నవాడ, డిస్కో రాజా, ఒక క్షణం. చాలా మంచి డైరెక్టర్, చాలా నిజాయితీ ఉండే ఒక డైరెక్టర్. ఒక సినిమా కోసం గత 3 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. దెయ్యాలు, భూతాలు, మ్యాజిక్, ప్రేమ, యాక్షన్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫిల్మ్. ఈ సినిమాలో బ్రహ్మాజీ అనే వెంకటేశ్వర్ గారు, హరయ, హర్ష, ఇంకా చాలా మంది, కావ్య తాపర్ హీరోయిన్ ఆల్రెడీ మొన్న ఈగిల్ అని గారితో. సో తను కూడా ఉంది ఇవాళ. అండ్ పోస్ట్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారండి. అందరికీ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. రవిశంకర్ గారు, ఆయన చాలా సూపర్ క్యారెక్టర్. ఇది కాకుండా మ్యూజిక్ శేఖర్ చంద్ర చాలా హిట్స్ ఇచ్చాడు, చాలా హిట్ పాటలు ఇచ్చాడు. ఈ సినిమాతో మా అందరికీ కూడా టీమ్ గా ఒక పెద్ద విజయాన్ని అనుకునే ఒక అవకాశం ఈ సినిమా మాకు ఉంటుందని. ఎప్పుడు సరే నాకు జెన్యూన్ గా మామూలుగా సినిమాలో డైలాగ్ ఉంటాయండి. అంటే నాకైతే సో ఫార్ మై కెరీర్ నాకు స్టాండింగ్ ఎగ్జాంపుల్ గానే ఎప్పుడు ఆడియన్స్ చాలా తోడున్నారు. మీడియా వాళ్ళకి ఆడియన్స్ ఎలాంటి ఒక పరిస్థితుల్లో కూడా ఒక కొత్త కథను, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాం. ఇవాళ ప్రయత్నం చేసినప్పుడు ప్రతిసారి ఒక నమ్మకంతో ముందుకు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని ఈసారి చాలా గట్టిగా నిలబెట్టుకుంటాను అని నేను ఆశిస్తున్నాను. ఈ 14వ తారీఖు 14వ తారీఖు అది లేదండి. అది బేసిక్లీ నేను ఎంచుకునే సినిమాలు అలాంటి టైం అది నాకు బట్ ఇది ఏమైందంటే నేను ఎంచుకునే సినిమాలు ఏమైపోతుంది, టైం తీసుకునే సినిమాలు. మైకిల్ సినిమా నాకు 2 సంవత్సరాలు పెట్టింది. భైరవ్ సినిమా 2 సంవత్సరాలు పెట్టింది. ఇది యాక్చువల్లీ లాస్ట్ డిసెంబర్ 1 నెలకి రియలైజ్ అయ్యారు. ప్రతి సినిమాలో తీసుకుంటే జంప్ అయితే 2 సంవత్సరాలు జరుగుతుంది. ఇలా కాదు కానీ ఈ సంవత్సరం చాలా ఫాస్ట్ ఉంటాను. ఈ సంవత్సరం 3 రిలీజ్ ఉంటుంది. తెలుగులోనే ఫస్ట్ రిలీజ్ భైరవ్. దీని తర్వాత మాయావాణి సినిమా ఉంటుంది పెట్టాం. దాని తర్వాత ఇంకొక రిలీజ్ ఉండాలని కోరుకుంటాం. ఆశపడతా ఉంటారు. ఉద్దేశం అదేనండి. వెరీ స్వీట్ ఆఫ్ యూ. వెరీ సారీ. మా టైం ఏమైపోతుందండి, ఇప్పుడు అప్పుడప్పుడు ప్రతిసారి మన కెరీర్ లో ఒక మెట్టు నుంచి ఒక మెట్టు పైకి ఎదగాలనుకున్నప్పుడు దాని లెర్నింగ్ కల్చరే వేరేలా ఉంది. సో ఆ టైంలో నేను గత 2 సినిమాలు ఎంచుకున్న 2 సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇల్లు కట్టడానికి, ఒక అపార్ట్మెంట్ కట్టడానికి, ఒక కమ్యూనిటీ కట్టడానికి తేడా ఉంటుంది. మనం ఒక్కొక్క సినిమాకి ఎదుర్కొంటూ వచ్చినప్పుడు దానికనే స్కిల్ సెట్ కానీ టైం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంత బడ్జెట్ లో సినిమా చేసినసారి చాలా పెద్ద బడ్జెట్ లో చూసినప్పుడు మా అందరికీ ఒక భయం ఉంది. పనిచేసేటప్పుడు ఒక భయంతో పనిచేయాలి. ఆ భయం కొంచెం ఎక్కువైపోయి మన టైం పడుతుంది. దీన్ని కొంచెం బెటర్ గా మీద సెగ్రిగేట్ చేయాలి. బట్ నా ఉద్దేశం వల్ల ఏంటంటే ఆనెస్ట్గా చెప్తున్నా, చాలా రోజులు చెప్తా, నేను ఎదిగేటప్పుడు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అనేది ఫ్యామిలీ ఉంది. ఎవరు కూడా నేను పెద్ద హీరో వాళ్ళని నమ్మలా. చెప్తున్నాడు అనుకున్నారంటే నా తర్వాత నన్ను అంతగా నమ్మింది ప్రేక్షకులు. మీరు చెప్పినట్టు జెన్యూన్ గా అంత ప్రేమ మనం చూపిస్తున్నట్టు సంఘటన చదువుతున్నారు. అది నా హిట్కి ఫ్లాప్ కి సంబంధం లేకుండా దానికి నేను చాలా రుణపడుతున్నాను. నా ఐడెంటిటీ అనేది ప్యూర్లీ వాట్ ఆడియన్స్. సో దానికి చాలా జాగ్రత్త పడాలి, జాగ్రత్తలు చేయాలి అనే భయం ఎక్కువైపోయింది. గలీలో తర్వాత మైకిల్ మొన్నటి మైకిల్ వచ్చింది. మళ్ళీ సంవత్సరం తర్వాత ఇప్పుడు వస్తుంది. మీరు చెప్పింది కరెక్ట్ అండి. నేను ఫీల్ అయ్యా ఈ ఇయర్ నుంచి కొంచెం ఫాస్ట్ ఉన్నాను. చాలా బాగుంటుంది. శేఖర్ చంద్ర ముందు మీరు కార్తికేయ సినిమాకి కానీ ఎక్కడిపోతే సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్. ఆల్రెడీ 2 పాటల సినిమాలు హిట్ అయినాయి. ఇవాళ యాక్చువల్లీ మా సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. పేరు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసరికి ఇంతకు ముందు ఆల్రెడీ ఇలాంటి సినిమాలు కార్తికేయ నేను ఎక్కడిపోతే చిన్నవాడు శేఖర్ చంద్ర చాలా బాగా చేశారు. సో నిజంగా నేను సినిమా చూశాను. ఈ సినిమాలో పనిచేసి అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ విధానం పేరు తెచ్చుకుని బట్ రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అంటే ఒక డైరెక్టర్ కానీ, ఒక శేఖర్ చంద్ర కానీ, మా కెమెరామెన్ రాజ్కోట గారు కానీ, మా ఎడిటర్ చోటకి వీళ్ళందరూ ఇలాంటి ఒక టీం కలిసి వచ్చి సినిమా చేసామండి. ఎవ్రీ వర్షంలో అందరికీ కొంచెం గుర్తింపు ఉంటే బాగుండు అని ఆడియన్స్ ఇలాంటి వాళ్ళు మాకు చెప్పినట్టు అవును మీకు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి అని పెట్టి ఈ సినిమా చేసాం. సో అందరూ చాలా పర్సనల్ తీసుకున్నారు. ఈ సినిమాలో మీకు రన్నింగ్ పాటలు రెండు డ్యూయల్స్ ఉంటాయి. ఇప్పుడు అది సిచ్యువేషన్ పాట మిగతా 2 ప్రాపర్ సిచ్యువేషన్.
మ్యాజికల్ హారర్ థ్రిల్లర్ పక్కా తెలుగు కమర్షియల్ సినిమా. నాకు ఒక తెలుగు మన తెలుగు సినిమా కంటే ఒక ప్యాలెట్ ఉంది. ఏంటంటే అన్ని ఉండాలి దాంట్లో, మనకు ఒక ఫుల్ మీల్స్ అనిపించాలి. దాన్ని ఎంత కొత్తగా చూపించుకుంటూ దాంట్లో ఎన్ని కొత్త విషయాలు ఒక్కొక్క లేయర్ చెప్తాం అనే దాని మీద ఇప్పుడు మనం కొత్తగా అందరూ ట్రై చేస్తాం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనకి మన రాష్ట్రం నుంచి బయటకి వెళ్ళి బాగా పెద్ద సినిమాలు లేదా మన దగ్గర తెలుగులో ఎక్కువ సినిమాలు పెద్ద సినిమాలు అన్నట్లు మన తెలుగు కల్చర్ ని, మన తెలుగు సినిమాకి టాలెంట్ ని ఫాలో అయ్యే సినిమాలు. పాటలు బాగుండాలి, ఇమోషన్ కరెక్ట్ ఉండాలి. సో ఇవన్నీ సినిమాలో ఉంటాయి. దాంతో పాటు దీంట్లో కొత్తగా నిర్మించడానికి దీనికి ఉంటే ఒక బ్యాక్ డ్రాప్, ఒక హారర్, ఒక మ్యాజిక్, దేవుడు, 4 పేజీలు మిస్సింగ్, ఇలాంటి విషయాలన్నీ పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా అందరూ చెప్తాం అనే ప్రయత్నమే. అవునండి, హర్రర్ చాలా బాగుంటుంది. బట్ ఇది ఎలాంటి హర్రర్ అంటే అందరూ చూడగలిగారు. అంటే అది బ్లడ్ గోర్ తో బయట అలాంటి హర్రర్ కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే హర్రర్. బట్ అట్ సేమ్ టైం మిగతా విషయాలు సినిమాలు కూడా చాలా ఉంటాయి. కిషోర్ గారు కానీ, ఆశ కానీ, బ్రహ్మజీ అన్నయ్య కానీ, వాళ్ళ ట్రాక్స్ చాలా బాగా పడింది, లవ్ ట్రాక్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది, పాటలు బాగుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడు పోయినసారి మైకిల్ చేసినప్పుడు అది చాలా ఒక డార్క్ సీరియస్ యాక్షన్ ఫిల్మ్, అది అందరికీ చెందే సినిమాలా మిగల. ఈసారి సినిమా అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ చూడగలిగే సినిమా అవ్వాలి, అట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్ సెలబ్రేట్ చేయగలిగే సినిమా అవ్వాలి అనే దానికి చాలా క్యారెక్టర్ ఫేస్ చేసాం. సో అందుకే పాటలు ఒక నిజమైన చెప్తున్నా కానీ, అమ్మ కానీ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యారు. ఒక హారర్ ఎలిమెంట్ లో ఉంటే ఒక చిన్న మిస్టరీ కదా, సో కథలో కొత్తదనం అందరికీ రీచ్ అవుతుంది. అదే మా అటెంప్ట్. సో మీరు అందరూ చూసారు క్యారెక్టర్ చేసేవా లేదా అనేది హారర్ బ్యాక్ డ్రాప్ చాలా చోట్ల మార్చి తీసాం. పాడేరులో తీసాం, సెటిల్ వేసాం, మళ్ళీ ఆదిలాబాద్ దగ్గర తీసాం. ఇలాంటి మిక్స్ చేసేసాం. ఆనెస్ట్లీ ఈ సినిమా మేము మొదలు పెట్టినప్పుడు మేము మొదలు 3 సంవత్సరాలు ఈ సినిమా తీయడానికి టైం పడుతుంది. బట్ దాన్ని దాటి దానికి ఆ సినిమాకి ఈ సినిమాకి కథగానో కథనంగానో ఏ సంబంధం లేదు. మీకు ఒక ఎక్స్పీరియన్స్ గా జానరాగా ఒక హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్ అంటారా? అవును, నిజమే. ఇది హారర్ థ్రిల్లర్, ఇది హారర్ ఫిల్మ్ మూమెంట్స్ ఉంటాయి. సో అందుకని ఆ ఒక్క సిమిలారిటీ తప్ప మీకు ఏ సిమిలారిటీ ఉండదు. అండ్ జనరల్ గా జాన్ ఇన్ఫాక్ట్ మేము మీకు డీసీ అండ్ మార్వెల్ అన్నారు, బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, ఈ రెండింటిలో చిన్న తేడా అంటే మీకు చిన్న సరదా, చిన్న కలర్ మార్వెల్. ఈ సినిమా వరకు మేము ఎక్కువ మార్వెల్ టైప్ ఫార్మాట్ ఫాలో చేస్తాం. మీకు ఒక ఫన్ కానీ ఎమోషనల్ గోల్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీనికి చాలా బాగుంది. అంటే ఆన్ ద ఫేస్ లాప్స్ కామెడీ కాకపోయినా కథతో పాటు ఆ క్యారెక్టర్స్ వచ్చే కామెడీ, పగలపడే సీన్లు చాలా ఉంటాయి. అందుకే మేము క్యారెక్టర్స్ లో కూడా వెంకటేశ్వర్ కానీ, హర్ష కానీ, బ్రహ్మజాని కానీ వీళ్ళందరూ మీకు క్యారెక్టర్స్ గా నచ్చుతారు. బట్ వాళ్ళ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానంలోనూ, మాట్లాడే మాటల్లోనూ దాంట్లో హ్యూమర్ చెల్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మజీ అనే క్యారెక్టర్ అందరూ అతను చాలా తెలివైన నమ్ముతుంటాడు. ఒక స్పెల్లింగ్ అనే కదా ఇంగ్లీష్ తను అప్పటికే బాగుంటుంటాడు. బట్ ఇది ఏ నిజంగా ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటే కథ. బట్ దీనికోసం సీన్ సెపరేట్ ఉంటుంది. జరిగే ఒక టెన్షన్ సీన్ ఉంది, అక్కడక్కడ కథలో లాపౌట్ అవుతుంది. అది ఏ ఆల్రెడీ ఎక్కడిపోతున్నారు అనే సినిమాలో ఈ జానర్ బాగా మిక్స్ చేశాడు. సో ఆయనకి చేయవలసిన కళ చాలా బాగా చేశాడు. ఆనెస్ట్లీ ఇప్పుడు దాకా నేను ఏం చేయాలనుకున్నానో అవన్నీ చేసుకుంటూ వచ్చానండి. మీరు చూసేట నా గత 6 సినిమాలు ఇప్పుడు దాకా నేను ఏం చేయలేదో అవే చేశాను. ఇప్పుడు దాకా నేను స్పోర్ట్స్ నుంచి చేయలేదు అనుకుంటున్నాను. ఓకే, అయితే క్రికెట్ ఇది కాదు అందరూ చేశారు, హాకీ చేస్తాను, ఏమైనా ఎక్స్ప్రెస్. ఇప్పుడు దాకా ఒక రా యాక్షన్ ఫిల్మ్ చేయలేదు అనుకుంటున్నాను. మైకిల్ ఎంచుకున్నా దానికి 20 కిలోలు తగ్గి దానికోసం ఒక లుక్ లో తెలిసేసి వచ్చాయి. మీకు టైం ఎందుకు అడిగారు కదా, 20 కిలోలు తగ్గి ముందుకి వెనక్కి వచ్చి అది కొంచెం ఎక్స్ట్రీమే, అసలు నాకు తెలియదు. బట్ అది నాకేంటంటే ఇంత నమ్మకం పెట్టారే, అట్లీస్ట్ నా ప్రయత్నంగా 200 అక్కడ పెట్టాలనేది. సో డ్రీమ్ రోల్ అంటూ ఆనెస్ట్ గా ఇప్పుడు అలాగే లేదండి నాకు. ఇప్పుడు దాకా ఏమైతే వస్తున్నాయో నేను చేస్తున్నాను. నిజంగానే ఆల్రెడీ చాలా అంటే అంత ఈజీగా ఒక యాక్టర్ కి, అందులో నా వయసులో ఉండే ఒక యాక్టర్ కి ఇంత వెరైటీ ఆపర్చునిటీస్ లేదా ఈ భాష నుంచి ఆపర్చునిటీస్ రావు. సో ఆ పరంగా నేను చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. ఈ మూమెంట్ లో డ్రీమ్ రోల్ తెలియట్లా ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే నాకు కొంచెం ఒక 500 సంవత్సరాల క్రితం వెళ్ళి ఒక రాబిన్ హుడ్ లాంటి ఫిల్మ్ చేయాలి. బట్ తెలుగులోని అలాంటి అది కథను బట్టే కదా, స్పెసిఫిక్ గా వీళ్ళు వాళ్ళు నాకు బట్ కథను పట్టాను. బట్ ఐ ఆల్సో సమ్మర్ ఎప్పుడు నాకు ఇప్పుడు మన ఎవరైనా అందరికీ నమస్కారం. అండ్ అగైన్ సారీ లేట్ అయినది, నా మేకప్ వల్ల కాదు, ఇన్ జనరల్ మీ కాట్ లేట్. అండ్ యాక్చువల్లీ నేను చాలా లక్కీ అనుకుంటున్నాను నాకు ఈ రోల్ దొరికినట్టు, భూమి అనే ఒక పాత్ర. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ character I've done before, and I'm very excited for people to see me in this role, and I'm very grateful ఏ ఆనంద్ గారు నన్ను ఈ
ఈ రోల్ చూస్ చేసి తెలుగు ఆడియన్స్ ఇన్ జనరల్ ఒక కొత్తగా ఏదైనా వస్తే దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ స్టోరీలో చాలా కొత్తగా ఏదో ఉంది. అండ్ మీరు అడిగారు కదా విరూపాక్షకి మా మూవీకి ఏంటి సిమిలారిటీ ఏంటి ఉందంటే ది ఓన్లీ సిమిలారిటీ వుడ్ బి ద ఎంటర్టైన్మెంట్. దేర్ ఇస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ అవర్ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ మా మూవీలో వచ్చిన 2 సాంగ్స్ హమ్మ హమ్మ అండ్ నిజమేనే చెప్తున్నా we would like to call it as an invitation card for our movie. So I'm very grateful that the movie has come out really well and మీరందరూ చూసి చాలా హ్యాపీగా ఉంటారు నాకు నమ్మకం ఉంది. సో నేను అన్ని ఇంటర్వ్యూస్ లో ఇది ఒకటి చెప్తున్నా, ఆ మూవీస్ లో నేను గర్ల్ నెక్స్ట్ డోర్ రోల్ ప్లే చేశాను. దీంట్లో గర్ల్ నెక్స్ట్ ఫారెస్ట్, ఎందుకంటే ఇది ఒక ట్రైబల్ గర్ల్ రోల్ నాకు. సో దాంట్లో ఒక చాలా లైక్ ఇన్నసెంట్ గర్ల్. బేసిక్లీ ఈ సినిమాలో ట్రైలర్ కట్ చేసిన తర్వాత మేము ఒక మూమెంట్ చూసి కంపల్సరీ రెస్పాన్స్ ఈ ట్రైలర్ పబ్లిక్ లో ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఇన్ఫాక్ట్ నిన్న ఈ సినిమాతో ఇంటర్వ్యూలో మా ట్రైలర్ నాకు వీడియో ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి పెడతారు కదా, అందులో ఈ అమ్మాయి చిన్న యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో పొడుస్తుంది. ఆ షార్ట్ పడిన ప్రతిసారి థియేటర్ ఆడియన్స్ ఇదేంటి ట్రైలర్ ప్లే అని చూడండి. నాకు అక్కడ హ్యాపీ ఏంటంటే అఫ్ కోర్స్ మా సినిమా కోసమని, బట్ రెండోది ఆడియన్స్ గానే ఒక అమ్మాయి తన స్టాండ్స్ తీసుకుని స్ట్రాంగ్ గా నిలబడి తన పోరాటాన్ని తను చేసింది అన్నప్పుడు ఆడియన్స్ ఎప్పుడైతే అరిచారో నాకు ఫీలింగ్ అనేది బాగుంది. అది తప్పకుండా వేరే తన ఫిల్మ్ అయితే చాలా సింపుల్ గా 2 నిమిషాలు ఏది వచ్చాడు కాబట్టి ట్రై చేసి, బట్ ఆ అమ్మాయి గారికి అంత స్ట్రెంత్ అక్కడ ఇవ్వాలి అని డైరెక్టర్ నమ్మకం చాలా స్ట్రాంగ్ చేశారు. సో ఆ థియేటర్ ఇవాళ ఎప్పుడైతే క్లాప్ కొట్టి వస్తున్నారో చాలా సాటిస్ఫాక్షన్. టీజర్ కి ట్రైలర్ కి 9 నెలలు గ్యాప్ వచ్చింది. ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఆ 9 నెలల్లో మా ప్రొడ్యూసర్ వచ్చింది. అది కాకుండా సీజీ కొంచెం బాగా టైం తీసుకు అండ్ మేమేంటంటే రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక చేయాలి. మధ్యలో సరిగ్గా రిలీజ్ డేట్ పెద్ద కన్ఫ్యూజన్ పీరియడ్ అయింది. ఒక 2 సినిమాలు మాకి అన్ని సినిమాలకి ముందుకెళ్ళి క్రియేటివ్ మార్గం మొదలుపెట్టింది. మళ్ళీ సంక్రాంతికి కన్ఫ్యూజన్. సో ఇవన్నీ కాదు, అలా చూసుకుని మేము ఫెబ్రవరి తీసుకున్నప్పుడు కూడా మేము పదహారు మారదు. సో ఆ ఒక్క కారణానికి మేము డిలే చేస్తాం. ఇంకోటి ట్రైలర్ ఎప్పుడు సరే రిలీజ్ ఒక 2-3 వారాలు ముందేస్తేనే కరెక్ట్గా ఉంటాడు. ఎక్కువ రోజులు అయిపోయినా కూడా మళ్ళీ ఫ్రెష్ గా కంటెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో మేము అలా ప్లాన్ చేసింది. బట్ మా డేట్ ఎవరికి ఏం క్లారిటీ లేనప్పుడు మేము ముందు వచ్చి చెప్తామని కొంచెం టైం పెట్టాం. నాకు చేయాలి యాక్చువల్లీ ఈ సినిమాలో మీకు అందరూ కంప్లీట్ అవుట్రౌండ్ ఎంటర్టైన్మెంట్ కాకపోయినా మీకు చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. నాకు వాళ్ళకి ఒక చేయాలి. బట్ తేడా ఏంటంటే అప్పటి సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా వచ్చింది. రాసే కథలు కానీ దాన్ని జనాలు చూసే విధానాలు కానీ ఆడియన్స్ చూసే విధానాలు కానీ కంప్లీట్ మారిపోయింది. సో ఇవాళ ఒక కామిక్ ఎంటర్టైనర్ తీయాలంటే ఆ స్క్రిప్ట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ ఆ డైరెక్టర్ కి దాన్ని రీచ్ చేయడం ఒక స్పెషాలిటీ ఉండాలి. ఇవాళ కొంచెం మంది కదా. సో అలాంటి ఒక డైరెక్టర్ తోటి మాట్లాడుతున్నా, కొత్త డైరెక్టర్ చూస్తున్నా ఈ జానర్ ఎవరైనా ప్లాన్ చేయగలరు. అందులో ఇన్నాళ్ళ తర్వాత చేసినప్పుడు తప్పకుండా దానికి ఒక చిన్న స్పెషల్ చేయాలి. సో వెయిటింగ్ నాకు చేయాలంటే కథ కొంచెం జాగ్రత్తగా ఉండాలనే ఒక, ఎందుకంటే మనం ఎప్పుడు సరే డిపెండ్ అయినప్పుడు మన సినిమా అయితే తీయగలం. అది వచ్చేదాకా ఏమొచ్చింది ఎలా వస్తుంది మనకి ఏది తెలియదు, సరిగ్గా రాదంటే నా బెస్ట్. సో మాకు ఆ ఫియర్ ఎక్కువ ఉంటుంది. అందులో మేము జనరల్ మనం కెమెరా పెట్టి సీక్వెన్స్ చెప్పి దీనికి విఎఫ్ఎక్స్ ఇది ఇలా ఉండాలి అని మనం ఒకటి అనుకుంటే విఏ ఆనంద్ అనే వ్యక్తి కంప్లీట్ గా చెప్తారు. సో అక్కడ చేసే వాళ్ళు ఎంత కన్ఫ్యూజ్ అవుతారని భయం మాకు ఎక్కువ ఉంటుంది. కానీ అలాంటి సమయంలో మాకు వాళ్ళు షాక్ లేదా సర్ప్రైజ్ గా ఇచ్చారు. అండ్ ఈ సినిమాకి సీజీ చేసింది ఎవరంటే విఎఫ్ఎక్స్ చేసేది B2H కంపెనీ, మా ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ గారు. వాళ్ళు నిజంగానే చెప్తున్నారంటే చాలా ప్రెస్టీజింగ్ తీసుకుని చేశారు ఈ సినిమాని. మమ్మల్ని చాలా చోట్ల సర్ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో సీక్వెన్స్ లో పెద్ద బాగుంది. మేమందరూ సోఫార్ మేము చూసిన సినిమాని బట్టి ఓకే ఇలా ఒక బాగా వస్తుందేమో ఇది చేసి అనుకున్నాం. బట్ వాళ్ళు ఇంకేదో మ్యాడీ ఇచ్చారు. సోఫార్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ది సినిమా. సో మీకు ఒక విజువల్ స్పెక్టికల్ ఎక్స్పీరియన్స్ గానే సినిమా ఉంటుంది అన్న నమ్మకం నాకు కొంచెం గట్టిగానే ఉంది. మరి నేను ఎక్కువ చెప్పడానికి చాలా భయం వేస్తుంది. 3 రోజులు ఉంది, మనం ఎందుకు జనాలు ఆడియన్స్ చూసి చెప్తే బెటర్ కదా ఒక చిన్న ఫ్యాక్టర్. 14వ తారీఖు ప్రీమియర్స్ ఉంది వైజాగ్ భాషలో. రివ్యూసా? నేను ఆల్రెడీ మూవీ చూసాను. నేను డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. సో అప్పుడు చూసాను. ఐ వాచ్ ద మూవీ, నాట్ ద ఫైనల్ వర్జన్. ఫైనల్ వర్జన్ కాకుండానే వెన్ ఐ వాచ్ ద రఫ్ వర్జన్ అప్పుడే నాకు నచ్చింది. అగైన్ ఐ వోంట్ ఓవర్ హైప్ ఇట్, కానీ నాకు చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఎవ్రీవన్ టు. నాకు వైజాగ్ ఎప్పుడు బేసిక్లీ మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీ. మా చిన్నాళ్ళు నాన్నమ్మ ఇంట్లో ఆయన పెరిగినప్పుడు కూడా ప్రతి సమ్మర్ వైజాగ్ వస్తాను. సో నేనంటే తినే స్పాట్ ఉంటాయి.
ఇప్పుడు కూడా నేను ఆల్ఫా బిర్యానీ తినేసి మధ్యలో ఫ్రాస్ట్ చేసి తీసేసి బ్లాక్ ఫ్రాస్ట్ తీసేసారు అన్నారు. బాగా అప్సెట్ అయిపోయి దారిలో వేరే ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను.